గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు బ్యాంక్ ఎస్ఎస్సి కరెంట్ అఫైర్స్ అమ్మ. బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. అందుకే దాన్ని బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అని చెప్పి మనం పిలవడం అనేది జరుగుతుంది. సో మీ అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ నుంచి మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంటా లేకపోతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంటా ఏం భయపడక్కర్లా. బేసిక్స్ నుంచి మీకు ఏమీ రాదనుకునే ఫ్యాకల్టీ మీకు టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది మీకు ఉండడం అనేది జరుగుతుంది. సో బ్యాంక్ ఎస్ఎస్సి మీరు కోర్సెస్ తీసుకుంటే ఒకసారి చూడండి, మీకు ఓన్లీ రికార్డెడ్ అండ్ సింగిల్ పేమెంట్ చేస్తే బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో అది మీకు 10,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో ఏమొస్తాయి? ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్, సెబీ గ్రేడ్ ఏ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. ఐబీపీఎస్సీ, ఎస్ఎస్సీజీఎల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ కాంప్లిమెంటరీగా వస్తాయి. అర్థమైందా? వీటికి కూడా మీకు ట్రైనింగ్ కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ చూసుకుంటే మీకు 7,000 రూపాయలకే రావడం అనేది జరుగుతుంది. అండ్ బ్యాంక్ ఇన్ఫినిటీ 5,000 రూపీస్కి. రికార్డింగే కావాలి సార్, రికార్డెడ్ వెర్షన్ మాకు సరిపోతుంది, మాకు లైవ్ క్లాసెస్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి, మేము వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ జాబ్ కోసం ట్రై చేస్తున్నాం అనుకునే వాళ్ళు చక్కగా దీన్ని తీసుకోవచ్చు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 2,500. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ సురేష్ సార్, ఇంగ్లీష్ మొత్తం సురేష్ సార్ హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే 7 నుంచి 8 వరకు 1 గంట సమయం మీకు చక్కగా మీకోసం కేటాయించడం అనేది జరుగుతుంది. అద్భుతంగా ఇంగ్లీష్ అనేది మీరు నేర్చుకుంటారు. క్వాంట్ ఇన్ఫినిటీ 2,000. క్వాంట్ అండ్ అర్థమెటిక్ మనకి దీపక్ సార్ హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. దీపక్ సార్ ఎస్ఎస్సి సీజీఎల్ ఆల్రెడీ క్రాక్ చేశారు, అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ సురేష్ సారే కవర్ చేస్తారు. 1,000 రూపీస్కి మీకు రావడం అనేది జరుగుతుంది. సో మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్గా చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ నేను చెప్తానమ్మా, తీసుకోవాలంటే 1,000 రూపీస్ చక్కగా మీరు తీసుకోవచ్చు. అండ్ మీరు ప్యూర్ మ్యాథ్స్ కావాలంటే, ప్యూర్ మ్యాథ్స్ మనకి ఫ్యాకల్టీ ఎవరు అంటే రోహిత్ సార్. రోహిత్ సార్ కూడా ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేశారు, అలాట్మెంట్ కూడా రీసెంట్గా మనకు రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు ఉండడం అనేది జరుగుతుంది. సో చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో డీటెయిల్డ్గా ఓపిక్గా చెప్తారు మన ఇన్స్టిట్యూట్లో. సో హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు, రిగ్రెట్ అవ్వరు, నేను హామీ ఇస్తున్నాను. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్, లైవ్ కూడా కావాలి సార్, సింగిల్ పేమెంట్ చేస్తాను అనుకుంటే మీకు బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అనేది 13,000 రూపీస్కే వస్తుంది సింగిల్ పేమెంట్ చేస్తే. బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 9,000 రూపీస్కే వస్తుంది. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అని చెప్పాం కదా, పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్, సెబీ గ్రేడ్ ఏ ఇవి మీకు కవర్ అవుతాయి. బ్యాంక్ ఇన్ఫినిటీ కావాలంటే 7,000 రూపీస్ మాత్రమే. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కావాలంటే 3,000 రూపీస్. లైవ్ కూడా కావాలి అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తామంటే. క్వాంట్ ఇన్ఫినిటీ మీకు 2,500. క్వాంట్కి అర్థమెటిక్కి మనకి దీపక్ సార్ ఉంటారు. అండ్ దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్కి ఎవరు ఉంటారు? రోహిత్ సార్ ఉండడం అనేది జరుగుతుంది. ఉపయోగించుకోండి, చాలా అద్భుతంగా ఓపిక్గా టీచ్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ నేను ఎలాగూ ఉంటాను, పీడిఎఫ్ కూడా కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాను ఎవ్రీడే. సో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కూడా మీకు చక్కగా అవుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను సార్ అనుకుంటే బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ మీకు 15,000 రూపీస్కి 15,000 రూపాయలకి రావడం అనేది జరుగుతుంది. సో 5,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టొచ్చు. ఇన్స్టాల్మెంట్స్లో కావాలంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ యాక్సెస్. బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 10,000 రూపీస్కి మీకు రావడం అనేది జరుగుతుంది. 2 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టొచ్చు. బ్యాంక్ ఇన్ఫినిటీ 8,000 రూపాయలు మాత్రమే. సో మీరు చక్కగా 2,000 చొప్పున 4 ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు. అర్థమైందా? హ్యాపీగా లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నటువంటి కోర్స్. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం మీకు అడ్మిషన్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. చక్కగా మేడంతో మాట్లాడి ఒక వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఆలోచించమాకండి అమ్మా, ప్రిపరేషన్ అనేది ఇప్పుడే ఈ క్షణమే స్టార్ట్ చేయాలి. అర్థమైందా? సక్రమంగా ప్రిపరేషన్ అనేది మీకు చక్కగా జరుగుతుంది, నన్ను నమ్మండి. సో హ్యాపీగా జాయిన్ అవ్వండి. మీకు జాబ్ వచ్చేంత వరకు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఎందుకు ఇస్తున్నామంటే జాబ్ వచ్చేంత వరకు మీ బాధ్యత మేము తీసుకుంటున్నాం కాబట్టే ఇస్తున్నాం. అర్థమైందా? జాయిన్ అవ్వండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి. సో మొదటి ఆర్టికల్ వచ్చేసి స్టేట్హుడ్ డే ఆఫ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర. ఇది మే 1న చేసుకోవడం అని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఒకే రోజున స్టేట్హుడ్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మే 1 కమ్స్ యాజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ డే ఫర్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర. గుజరాత్ అండ్ మహారాష్ట్ర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి, ఎల్స్ట్వైల్ బాంబే స్టేట్ ఏదైతే ఉంటుందో, బాంబే స్టేట్ని బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1960 ప్రకారం 2 స్టేట్స్ చేశారు. ఒకటి మహారాష్ట్ర, రెండవది ఏంటి మన తాలూకా గుజరాత్ ఏదైతే ఉంటుందో గుజరాత్. ఇలా చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైంది? ఈ 2 మే 1వ తారీఖున, ఏప్రిల్ 25న బిల్ అనేది పాస్ అవుతుంది. పార్లమెంట్లో మే 1వ తారీఖున ఇదేదైతే ఉందో ఈ స్టేట్హుడ్ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. ఇట్ వాజ్ ఆన్ దిస్ డే ఇన్ ద ఇయర్ 1960లో
దట్ ద ఫార్మర్ స్టేట్ ఆఫ్ బాంబే ఎల్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ బాంబే ఏదైతే ఉంటుందో దట్ వాజ్ సెగ్రిగేటెడ్, దట్ వాజ్ సెపరేటెడ్ ఆన్ ఏ లింగ్విస్టిక్ బేసిస్. సో భాష ప్రకారంగా అంటే గుజరాతీ మాట్లాడే ఉండేటటువంటి ప్లేసెస్ అన్ని గుజరాత్గా, అండ్ మన తాలూకా హిందీ మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మరాఠీ అండ్ హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహారాష్ట్రగా ఏర్పడడం అనేది జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్ అనేటటువంటి 2 స్టేట్స్ రావడం అనేది జరిగింది. అండ్ గుజరాత్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్, కమ్స్ యాజ్ అన్ ఇండో-ఆరియన్ లాంగ్వేజ్. గుజరాతీ ఈజ్ అన్ ఇండో-ఆరియన్ లాంగ్వేజ్ అండ్ విచ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ లోకల్ ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్. ప్రాకృత్ అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడేటటువంటి భాష. ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఉద్భవించినటువంటి లాంగ్వేజ్ భాష ఏంటి అంటే గుజరాతీ అమ్మ. ఆఫెన్ నేమ్డ్ జ్యువెల్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా, గుజరాత్ హ్యాస్ బీన్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ సిన్స్ ఏన్షియంట్ ఏజెస్. సో ప్రపంచ మ్యాప్లో అంటే ప్రపంచానికి తెలిసే విధంగా గుజరాత్ ఎప్పటి నుంచో ఉండడం అనేది జరిగింది. మీరు చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసుకుంటే అక్కడ లోథాల్ అనేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. లోథాల్ ఈజ్ ఫేమస్ ఫర్ డాక్యార్డ్. ముఖ్యంగా మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, నేవల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది ఒక ఇంపార్టెంట్ సెంటర్గా గుజరాత్ ఉండడం అనేది జరిగింది. అండ్ గుజరాత్కి పేరేంటి, జ్యువెల్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా అని చెప్పి పిలవడం అనేది కూడా జరుగుతుంది. అర్థమైంది? ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ కాల్డ్ జ్యువెల్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా? దట్ ఈస్ గుజరాత్. ఎప్పుడండి? మే 1వ తారీఖున స్టేట్హుడ్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. గుజరాత్ వాజ్ అథారిటేటివ్లీ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1960. సో నిజంగా ఒక దీని ప్రకారంగా ఒక మీకు ఎలా చెప్పాలి, ఒక ఈ చట్టం ద్వారా ఒక చట్టబద్ధంగా 1960లో ఏర్పడినప్పటికీ సో కేఎం మున్షీ కుమార్ అనేటటువంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన తాలూకా నవలలో 1928లోనే ద కాన్సెప్ట్ ఆఫ్ మహా గుజరాత్ అనేటటువంటి కాన్సెప్ట్, అంటే ఒకప్పుడు మన తాలూకా సౌరాష్ట్ర ఏదైతే ఉంటుందో సౌరాష్ట్ర అండ్ మీ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద గుజరాత్ ఏదైతే ఉంటుందో కచ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద గుజరాత్ ఏదైతే ఉంటుందో వీటిని ఏర్పాటు చేసి మహా గుజరాత్ స్టేట్ అనేది ఏర్పడాలనేటటువంటి దీంతో ఆయన కాన్సెప్ట్ని ముందే తీసుకురావడం అనేది జరిగింది. ద లిస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ పబ్లిష్డ్ బై ఫోర్బ్స్ ఇన్ 2010. 2010లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఫోర్బ్స్ అనేది ఎప్పుడైతే పబ్లిష్ చేసిందో దానిలో అహ్మదాబాద్ ఏదైతే ఉంటుందో అహ్మదాబాద్ని నెంబర్ 3లో పెట్టడం అనేది అంత బాగా గ్రో అవుతుంది అహ్మదాబాద్ అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోర్బ్స్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఆఫ్టర్ చాంకింగ్ అండ్ చెంగ్దు డిస్ట్రిక్ట్స్ ఆఫ్ చైనా తర్వాత ఈ 2 సిటీస్ తర్వాత మన తాలూకా అహ్మదాబాదే అంత గొప్ప సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని చెప్పడం అనేది జరిగింది. గుజరాత్ ఈజ్ ఆల్సో హోమ్ స్టేట్ ఆఫ్ మహాత్మా గాంధీ పుట్టినటువంటి ఈరోజు దేశానికి స్వాతంత్రం రావడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి మహాత్మా గాంధీ పుట్టినటువంటి రాష్ట్రం గుజరాత్. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటాం. ఇప్పుడున్న భారతదేశంగా ఏర్పడడానికి ఇంటిగ్రేట్ అవ్వడానికి కారణం ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అనడం అనేది జరుగుతుంది. అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఆయన కూడా పుట్టినటువంటి ప్రాంతం ఏంటి అంటే గుజరాత్ ఏదైతే ఉంటుందో గుజరాత్. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరల్డ్ ట్యూనా డే అబ్జర్వ్డ్ ఆన్ May 2. మే 2వ తారీఖున వరల్డ్ ట్యూనా డే ఏదైతే ఉంటుందో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వరల్డ్ ట్యూనా డే అబ్జర్వ్డ్ ఆన్ May 2 ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం యాన్యువల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు? టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ద ట్యూనా ఫిష్ ఏదైతే ఉంటుందో దాని గురించి అవేర్నెస్ అనేది కల్పించడం కోసం. దాంతోపాటు హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఎర్త్ ఏదైతే ఉంటుందో ఎర్త్కి ట్యూనా ఫిష్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియపరచడం. హ్యూమన్స్ సర్వైవ్ అవ్వడానికి, దాంతోపాటు ఎర్త్ అనేది ఇలా ఉండడానికి ట్యూనా ఫిష్ ఎంత చక్కగా తన రోల్ ఎలా ప్లే చేస్తుందని చెప్పడం. అండ్ ఆల్సో టు ప్రమోట్ మోర్ సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్. సో ఫిషింగ్ ప్రాక్టీసెస్లో ఎక్స్ప్లాయిటేషన్, దాంతోపాటు ఆయిల్ స్పిల్లింగ్ లాంటి ఇవేవైతే ఉంటాయి వాటి నుంచి మన తాలూకా ఫిషింగ్ ఏదైతే ఉంటుందో ఫిషింగ్ సెక్టార్ని కాపాడడం కోసం ఇది చాలా అద్భుతంగా వరల్డ్ ట్యూనా డే ఏదైతే ఉంటుందో అది అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. అందుకోసం దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందమ్మా. ద యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో ఇట్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ వరల్డ్ ట్యూనా డే ఇన్ 2017. 2017లో వరల్డ్ ట్యూనా డేని మే 2వ తారీఖున సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పడం అనేది జరిగింది. సో 2017లో మొదటిసారి ఈ వరల్డ్ ట్యూనా డే ఏదైతే ఉంటుందో దీన్ని సెలబ్రేట్ చేశారండి. ట్యూనా ఈజ్ ఎ సాల్ట్ వాటర్ ఫిష్ కంప్రైజింగ్ ఆఫ్ 15 డిఫరెంట్ స్పీసీస్ అక్రాస్ 5 జెనరా. సో 5 జెనరాలో మొత్తం 5 క్లాసులు ఏవైతే ఉంటాయి క్లాస్లో 15 డిఫరెంట్ స్పీసీస్ అనేవి మనకు ట్యూనా ఫిష్లో ఉండడం అనేది జరుగుతుందంట. ఇట్ వాజ్ అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ బై అడాప్టింగ్ రెజల్యూషన్ 71/124 ఇన్ డిసెంబర్ 2016. సో ఈ తాలూకా ఇదేదైతే ఉందో వరల్డ్ ట్యూనా డే ఏదైతే ఉంటుందో దీన్ని
మన తాలూకా ఇదేదైతే ఉందో ఐ మీన్ యునైటెడ్ నేషన్స్ ఏది జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా ఆమోదించడం అనేది జరిగింది త్రూ ఏ రిజల్యూషన్. ఆమోదించడం అనేది జరిగింది ఎప్పుడు December 2016. అండ్ ఫస్ట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు 2017, 2017లో సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఎయిమ్స్ టు డ్రా అటెన్షన్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ ఫిషింగ్. సస్టైనబుల్ ఫిషింగ్ ఏదైతే ఉంటుందో అంటే మన ఫ్యూచర్ మన తర్వాత తరాలకు కూడా ఫిషింగ్ రిసోర్సెస్ అనేవి అందుబాటులో ఉంచడం, దాంతోపాటు కన్జర్వేషన్ మేనేజ్మెంట్, బెటర్ మేనేజింగ్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద ఫిషింగ్ రిసోర్సెస్, దానికోసం అవేర్నెస్ కల్పించే విధంగా ఈ వరల్డ్ ట్యూనా డే ఏదైతే ఉంటుందో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అబ్జర్వ్డ్ ఆన్ May 3rd. సో ఒక గవర్నమెంట్ అనేది సరిగ్గా పనిచేయాలంటే, ఒక సిస్టంలో ఒక కంట్రీలో అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా ఉండాలంటే ప్రెస్కి వాయిస్ అనేది ఇవ్వాలండి. వాళ్ళకి ప్రశ్నించే హక్కుని తప్పకుండా ఇవ్వడం అనేది జరగాలి. ఇట్ ఈస్ సెకండ్ అపోజిషన్ అని కూడా చాలామంది అనడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది May 3వ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా గుర్తించడం అనేది జరిగింది, లేకపోతే వరల్డ్ ప్రెస్ డేగా అని కూడా అనడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అబ్జర్వ్ టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. మన తాలూకా ప్రెస్ ఏదైతే ఉంటుందో, వార్తాపత్రికలు కానీ మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి స్వేచ్ఛని కల్పించాలి. అప్పుడే అది బెటర్ గవర్నెన్స్లో అవి పార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ ఆల్సో రిమైండ్ గవర్నమెంట్స్ టు దేర్ డ్యూటీ టు రెస్పెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎన్స్ట్రైన్డ్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ద 1948 యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఆర్టికల్ 19 ఏం చేస్తుంది అంటే, ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో, ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి, ఇది ఇస్ ఎ బేసిక్ హ్యూమన్ రైట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని అప్హెల్డ్ చేయడానికి ఏ ప్రభుత్వం తాలూకా అవకాశవాదం కూడా ప్రెస్ తాలూకా ఫ్రీడమ్ని ఇది చేయకుండా, ప్రెస్ తాలూకా ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అధిగమించకుండా వార్తాపత్రికలకి దాంతోపాటు మీడియా ఛానల్కి సరైనటువంటి స్వేచ్ఛను అందించడానికి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందాం. అర్థమైందా? నెక్స్ట్, దిస్ ఇయర్స్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే థీమ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ పబ్లిక్ గుడ్. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ కాల్ టు ఎఫర్మ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చెరిషింగ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ పబ్లిక్ గుడ్. బెటర్ ఇన్ఫర్మేషన్ అనేది పీపుల్ యొక్క శ్రేయస్సు కోసం ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ థీమ్ని ఎంచుకోవడం అనేది జరిగింది. అండ్ ఎక్స్ప్లోరింగ్ వాట్ కెన్ బి డన్ ఇన్ ద ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ ఆఫ్ కంటెంట్ టు స్ట్రెంథెన్ జర్నలిజం స్ట్రెంథెన్ చేయడానికి ఏం చేయాలి అంటే, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, సో ప్రజలు కూడా ఎలా తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనే విధంగా ఇవి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఇంప్రూవ్ చేయడానికి, అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉంటుందో, సాధికారత ఏదైతే ఉంటుందో, అభ్యున్నత ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది చేయడానికి ఈ వరల్డ్ ఫ్రీడమ్ డే అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఏ సెక్టార్లో? మీడియా సెక్టార్ ఏదైతే ఉంటుందో దానిలో. ఆర్గనైజ్డ్ యాన్యువల్లీ సిన్స్ 1993, 1993 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఏదైతే ఉంటుందో ఇది సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ద గ్లోబల్ కాన్ఫరెన్స్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు జర్నలిస్ట్, సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్స్, నేషనల్ అథారిటీస్, అకాడమిక్స్ అండ్ ద బ్రాడర్ పబ్లిక్ టు డిస్కస్ ఎమర్జింగ్ ఛాలెంజెస్ టు ప్రెస్ ఫ్రీడమ్. సో ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, జర్నలిస్టులు కానీ, సివిల్ సొసైటీస్ రిప్రజెంటేటివ్స్ కానీ, నేషనల్ అథారిటీస్ గవర్నమెంట్స్ వాళ్ళు కానీ, అకాడమిక్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, నాలెడ్జబుల్ పీపుల్ ఎవరైతే ఇంటలెక్చువల్స్ కానీ ప్రెస్ ఫ్రీడమ్ యొక్క స్టేటస్ అండ్ ప్రోగ్రెస్ ఎలా ఉందని మాట్లాడుకుంటారు. అండ్ జర్నలిస్టు యొక్క సేఫ్టీ, ముఖ్యంగా కోవిడ్-19 వల్ల కూడా చాలామంది జర్నలిస్టులు చనిపోవడం అనేది జరిగింది. 100కు పైగా జర్నలిస్టులు భారతదేశంలో చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉంటుందో డ్యూటీని చేస్తూ వెరీ వెరీ డేంజరస్ జాబ్ అండి జర్నలిస్ట్ జాబ్ కదా. సో వాళ్ళ తాలూకా సేఫ్టీ అండ్ దాంతోపాటు బెటర్ ప్రెస్ ఫ్రీడమ్కి సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయడానికి వీళ్ళకి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, కలెక్టివ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకోవడం, వాటి గురించి బెటర్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ March 3rd ఎవ్రీ ఇయర్ అమ్మ. ఎవరండి దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది? మన తాలూకా యునెస్కో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఎవరైతే ఉన్నారో టు కమెన్స్ 4-day విజిట్ టు లండన్. ఆయన లండన్కి 4 రోజుల పర్యటన కోసం వెళ్ళడం అనేది జరుగుతుందంట. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ విల్ ఎంబార్క్ ఆన్ ఏ 4-day విజిట్ టు లండన్ బిగినింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ మీటింగ్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ ఆఫ్ G7 కంట్రీస్. G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి ఫారిన్ మినిస్టర్స్ యొక్క మీటింగ్కి హాజరు అవ్వడానికి మన ఫారిన్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు వెళ్ళబోతున్నారు. సో అక్కడ 4 రోజుల పాటు పర్యటన చేయబోతున్నారని చెప్పారన్నమాట. ఇండియా హ్యాస్ బీన్ ఇన్వైటెడ్
ఇన్వైటెడ్ టు ద మీటింగ్ యాజ్ ఎ గెస్ట్ కంట్రీ. ఇండియా G7 కంట్రీస్లో మెంబర్ కాదు కదా, సో ఇండియాని గెస్ట్ కంట్రీగా పిలవడం అనేది జరిగింది, ఒక అతిథిగా పిలవడం అనేది జరిగింది. సో G7 మెంబర్స్ ఎవరు? బ్రిటన్, US, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్. ఇవన్నీ G7 కంట్రీస్గా ఉండడం అనేది జరుగుతుంది, G7 మెంబర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇండియా అనేది ఒక గెస్ట్ కంట్రీగా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ద మీటింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిస్కస్ వేస్ టు డీల్ విత్ కరోనా వైరస్ పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ డీల్ చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలి అనేటటువంటి విధంగా దీనిలో చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సెవరల్ అదర్ ప్రెసింగ్ ఇష్యూస్ ఫేస్డ్ బై ద కంట్రీ అండ్ ఫేస్డ్ బై ద వరల్డ్. అంటే ప్రపంచం ఫేస్ చేస్తున్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ కామన్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో, క్లైమేట్ చేంజ్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్-19 దాని కానీ, ఎకనామిక్ షట్ డౌన్ కానీ, దాంతోపాటు వాల్యూ చైన్ షట్ డౌన్ కానీ, సప్లై చైన్ షట్ డౌన్స్ కానీ, వీటన్నింటి గురించి వీళ్ళు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఎకానమీని ఎలా రివైవ్ చేద్దాం, ఇలాంటి విషయాలు, రికవరీ గురించి ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో G7 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్, USA ఏదైతే ఉంటుందో USA, కెనడా ఏదైతే ఉంటుందో కెనడా, ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ, ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ అండ్ జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్. సో ఇవన్నీ G7 కంట్రీస్గా ఉండడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇండియా ఒక గెస్ట్ కంట్రీగా మాత్రం వెళ్ళడం అనేది జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం, చూడండి. సో నెక్స్ట్ చూడండి అమ్మా, యూనియన్ మినిస్టర్ అయినటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఎవరైతే ఉన్నారో, హీ మెన్షన్ దట్ ఆయన ఏం చెప్పారు అంటే, గవర్నమెంట్ సెట్ టార్గెట్ ఆఫ్ రోడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్త్ ₹15 lakh crore నెక్స్ట్ 2 years, వస్తున్నటువంటి 2 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల విలువైనటువంటి 15 లక్షల కోట్లు ఖర్చు చేసి ఈ తాలూకా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏమి మేము కంప్లీట్ చేయబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. సో అదే న్యూస్లోకి రావడం అనేది జరిగింది. హీ హాజ్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ రోడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్త్ 15 lakh crore 15 లక్షల కోట్ల రూపాయలు వినియోగించి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారంటే ఎప్పుడు? నెక్స్ట్ 2 years, వచ్చేటటువంటి 2 సంవత్సరాల్లో. హీ సెడ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ అట్మోస్ట్ ప్రియారిటీ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ అనేది చాలా ఇది చేయడం అనేది జరుగుతుందంట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఉండాలి అంటే, దీన్ని మనం ఏమంటాము అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనడం అనేది జరుగుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఎసెట్ గివింగ్ ఎక్స్పెండిచర్. ఎసెట్ని ఆస్తిని క్రియేట్ చేసేటటువంటి ఎక్స్పెండిచర్. అంటే రోడ్లు వేసినా, రిజర్వాయర్ వేసినా, లేకపోతే ఒక రకమైనటువంటి మన ఇవేవైతే ఉంటాయో వాటర్ ట్యాంకులు వేసినా, వీటన్నిటి ఎసెట్ క్రియేట్ చేస్తుంది కదా, రేపు పొద్దున్న దాని మీద ఇన్కమ్ కూడా వస్తుంది. ఒక ఇండస్ట్రీ PSU కన్స్ట్రక్ట్ చేసిన వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. కోవిడ్-19 వల్ల చాలామంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఎకానమీ మళ్ళీ పరుగులు పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైంది, అందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అడ్రసింగ్ ద ఇండో-US పార్ట్నర్షిప్ విజన్ సమ్మిట్ త్రూ ఏ వీడియో కాన్ఫరెన్సింగ్. సో ఇండో-US పార్ట్నర్షిప్ విజన్ సమ్మిట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవుతున్నటువంటి దానిలో ఆయన ఏం చెప్పారు అంటే, మినిస్ట్రీ విల్ అచీవ్ ఏ టార్గెట్ ఆఫ్ 40 kilometers per day. రోజుకి 40 కిలోమీటర్ల వరకు హైవే కన్స్ట్రక్షన్ అనేది చేయడానికి గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఈ కరెంట్ ఫిజికల్ ఇయర్లో. అంటే 2021-22 ఫిజికల్ ఇయర్ ఏదైతే ఉంటుందో, ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానిలో మేము ఆ టార్గెట్ పెట్టుకున్నామని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకేం చెప్పారు? ఈ సెడ్ దట్ ద గవర్నమెంట్ ఈజ్ పర్మిటింగ్ 100% FDI. అంటే FDI అంటే ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ కంట్రీస్ మన కంట్రీలో పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. అర్థమైందా? సో రోడ్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో 100% పర్మిట్ చేస్తున్నాం. బయట దేశాల యొక్క కంట్రీస్ 100% ఇన్వెస్ట్మెంట్ అనేవి రోడ్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి పర్మిట్ చేస్తున్నాము. సో చక్కగా ఉపయోగించుకోండి, మీరు మా దేశంలో ఇన్వెస్ట్ చేయండి, పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఈయన మాట్లాడడం అనేది జరిగింది. ఎవరండి? యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఎవరండి ఆయన? నితిన్ గడ్కరీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ దానికి వెళ్దాం, చూడండి. సో నెక్స్ట్ చూడండి, హిమాచల్ ప్రదేశ్ ప్లాన్స్ టు సప్లై ఓవర్ 2 lakh ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అక్రాస్ ద స్టేట్. సో రాష్ట్ర వ్యాప్తంగా హిమాచల్ ప్రదేశ్ 2 lakh ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఇది చేయబోతుందంట అండర్ జల్ జీవన్ మిషన్. అర్థమైందా? దాన్నే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ అనేది తన యాన్యువల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో
సో యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది జల్ జీవన్ మినిస్ట్రీకి ఏదైతే ఉంటుందో దానికి అందించడం అనేది జరిగింది. అందిస్తూ ఏం చెప్పింది, ఈ సంవత్సరం 2 lakh ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము పెట్టబోతున్నాము, మనం ఇన్స్టాల్ చేయబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. జల్ శక్తి మినిస్టర్ సెడ్ దట్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో రియిటరేటెడ్ ఇట్స్ కమిట్మెంట్ టు అచీవ్ హర్ ఘర్ జల్ టార్గెట్ బై జూలై నెక్స్ట్ ఇయర్. 2022 కల్లా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ పెట్టాలని చెప్పి అనుకున్నారు కదా. సో ఆ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఎలా అయినా కంప్లీట్ చేస్తామని చెప్పి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎవరికి చెప్పడం అనేది జరిగింది, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో జల్ జీవన్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి చెప్పడం అనేది జరిగింది. ద స్టేట్ ప్రెజెంటెడ్ ద జల్ జీవన్ మిషన్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ బిఫోర్ ద నేషనల్ కమిటీ చైర్డ్ బై సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యాన్యువల్ యాక్షన్ ప్లాన్ మేము ఎంత అయితే చేయబోతున్నామని చెప్పే ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ ఓవర్ 17 lakh రూరల్ హౌస్ హోల్డ్స్. మొత్తం 17 లక్షల మంది గ్రామాల్లో నివసించడం అనేది జరుగుతుంది. అవుట్ ఆఫ్ విచ్ అరౌండ్ 76% పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, దే హ్యావ్ ఎష్యూర్డ్ ట్యాప్ వాటర్ సప్లై. వాళ్ళందరికీ ట్యాప్ వాటర్ సప్లై అనేది ఆల్రెడీ ఉందంట. 100% అనేది 2022కి ఇది అవ్వడం అనేది జరగాలి. ఇప్పటికే 76% అంటే ఇట్ ఈస్ ప్రెటీ అచీవబుల్, రైట్, ఈజీగా అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. ద మినిస్ట్రీ సెట్ సిన్స్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ ఇన్ August 2019 ఓవర్ 5 lakh ట్యాప్ వాటర్ కనెక్షన్స్ హ్యాస్ been provided and so far 8,458 villages in the state have been declared హర్ ఘర్ జల్. సో ఆగస్టు 2019 ఎప్పుడైతే జల్ జీవన్ మిషన్ అనౌన్స్ చేశారో దాని తర్వాత 5 లక్షల ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అని హిమాచల్ ప్రదేశ్లో ఇది చేశారంట. దాంతోపాటు 8,458 విలేజెస్, 8,458 గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలు హర్ ఘర్ జల్, ఈ గ్రామాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ద జల్ జీవన్ మిషన్ ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద స్టేట్స్ పార్ట్నర్షిప్తో ఇది చేయడం అనేది జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ని ఎప్పుడు 2019లో లాంచ్ చేశారు. సో ఏం చేయబోతున్నారు, 2024 కాదమ్మా, 2022 కల్లా ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్యాప్ వాటర్ కనెక్షన్ ప్రతి ఒక్క ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్స్, ప్రతి ఒక్క గ్రామాల్లో ఉంటే ప్రతి ఇంటికి ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? ఇదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ హోప్ అందరికీ జల్ జీవన్ మిషన్ గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. చూడండి, ఫేస్బుక్ టు ఇంట్రడ్యూస్ వ్యాక్సిన్ ఫైండర్ టూల్ ఆన్ మొబైల్ యాప్ ఇన్ ఇండియా. సో ఫేస్బుక్ అనేది వ్యాక్సిన్ ఫైండర్ టూల్ అనేటటువంటి ఒక టూల్ ఏదైతే ఉంటుందో తన మొబైల్ యాప్, ఫేస్బుక్ మొబైల్ యాప్లో అప్లికేషన్లో ఇంట్రడ్యూస్ చేయబోతుందంట. సో ఫేస్బుక్ ఏం చెప్పిందంటే, సోషల్ మీడియా జైంట్ అయినటువంటి ఫేస్బుక్ partnering with the Indian government to roll out a vaccine finder tool on its mobile app in India which will help people identify places nearby టు గెట్ ఇనాక్యులేటెడ్. ఎక్కడైతే వ్యాక్సిన్స్ వేస్తారో ఆ ప్లేసెస్ అనేవి కరెక్ట్గా ఇది చేయడానికి, కరెక్ట్గా ఆ తాలూకా ఫేస్బుక్ మొబైల్ యాప్లో చూపించబోతున్నాము. సో వీఆర్ పార్ట్నరింగ్ విత్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ మన భారతదేశం ఏదైతే స్ట్రెస్లో ఉందో దానికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఇన్ష్యూర్ చేయడానికి ఈ తాలూకా దీన్ని మేము ఇది చేయబోతున్నామని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. ఎర్లియర్ దిస్ వీక్ ద సోషల్ మీడియా జైంట్ హ్యాడ్ అనౌన్స్డ్ ఏ $10 million గ్రాంట్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎఫర్ట్స్ ఫర్ కోవిడ్-19 సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. సో భారతదేశంలో కోవిడ్-19 సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజ్ డౌన్ చేయడానికి $10 million గ్రాంట్ ఏదైతే ఉంటుందో, డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని డొనేట్ చేయడం అనేది జరిగింది. Partnering with the Government of India, Facebook will begin rolling out its Vaccine Finder tool on the Facebook mobile app in India, available in 17 languages. Vernacular languages లో కూడా, లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఈ తాలూకా వ్యాక్సిన్ ఫైండర్ టూల్ అనేది అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి. అర్థమైందా? ఎందుకు? టు హెల్ప్ పీపుల్ ఐడెంటిఫై ప్లేసెస్ నియర్ బై టు గెట్ ద వ్యాక్సిన్. సో టీకా అనేది ఎక్కడ వేస్తారో ఆ ప్లేసెస్ అనేవి ప్రజలందరికీ తెలియడానికి. ఇన్ దిస్ టూల్ వ్యాక్సిన్ సెంటర్ లొకేషన్స్ అండ్ దేర్ అవర్స్ ఆఫ్ ఆపరేషన్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ బై ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో వ్యాక్సిన్ సెంటర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, వ్యాక్సిన్ సెంటర్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ లొకేషన్లో అయితే వ్యాక్సిన్ సెంటర్స్ అనేవి ఉంటాయి అండ్ వాటి తాలూకు అవర్స్ ఆఫ్ ఆపరేషన్ ఎప్పుడు అవి అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు అవి తెరుచుకుంటాయి, ఎప్పుడు అవి మూసివేస్తారు, ఎప్పుడు దీనిలో ఉంటుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఫేస్బుక్ తన తాలూకు దీనిలో చెప్పడం అనేది జరుగుతుంది. The cumulative number of COVID-19 vaccine doses administered in the country has crossed 15.22 crore. COVID-19 vaccine doses ఏవైతే ఉన్నాయో ఇంత మొత్తం ఇవ్వడం అనేది జరిగిందంటే, ఇంత మొత్తం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందని చెప్పారు. ఆల్సో మోర్ దెన్ 2.45 crore people have registered themselves on the కోవిన్ డిజిటల్ ప్లాట్ఫామ్. కోవిన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో వ్యాక్సినేషన్ కోసం తెచ్చినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్, దానిలో ఆల్రెడీ ఇంతమంది రిజిస్టర్ చేసుకోవడం అనేది 2,45,00,000 మంది రిజిస్టర్ చేసుకోవడం అనేది జరిగిందంట హెడ్ ఆఫ్ ద ఫేజ్ 3 ఆఫ్ ద కోవిడ్-19 వ్యాక్సినేషన్. సో ఫేజ్ 3 ఆఫ్ ద కోవిడ్-19 వ్యాక్సినేషన్లో 18+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, 18 to 44 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఇస్తుంది. సో వీళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది, స్టేట్స్ది. 45
65+ ఉండేటటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఎవరిస్తారు, సెంటర్ ఏదైతే ఉంటుందో సెంటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని బాధ్యత సెంటర్. ఇలా డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీన్నే మనకు చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. సిడ్బీ అన్వీల్స్ లోన్ ప్రొడక్ట్స్ ఫర్ ఆక్సిజన్ కంపెనీస్. ఆక్సిజన్ తయారు చేసేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానికోసం 2 లోన్ స్కీమ్స్ అనేవి సిడ్బీ తీసుకురావడం అనేది జరిగింది. సిడ్బీ అంటే ఏంటి? ద స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో సిడ్బీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ లాంచ్ టు క్విక్ డెలివరీ స్కీమ్స్ టు ఫండ్ బిజినెసెస్ ఇన్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెగ్మెంట్. ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఆక్సిజన్ తయారు చేసేటటువంటి ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి లోన్ అనేది త్వరగా డెలివర్ చేయడానికి 2 కొత్త స్కీమ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? ఎందుకు? అవి కోవిడ్-19 పాండమిక్లో దేశం పోరాడుతుంది కదా, దేశానికి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి బై మ్యానుఫ్యాక్చరింగ్ ఆక్సిజన్. అర్థమైందా? సో బై ఎక్స్ట్రాక్టింగ్ ఆక్సిజన్ బై గ్యాసియస్ ఫ్రాగ్మెంటేషన్ డిస్టిలేషన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆక్సిజన్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దానివల్ల వాళ్ళకి హెల్ప్ చేయడానికి సిడ్బీ అనేది ఆలోచిస్తుంది అన్నమాట, స్కీమ్స్ లాంచ్ చేసింది అన్నమాట. ఏంటి ఆ స్కీమ్స్? ఒకటి శ్వాస్, సిడ్బీ అసిస్టెన్స్ టు హెల్త్ కేర్ సెక్టార్ ఇన్ వార్ అగెన్స్ట్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19. ఒకటి ఆరోగ్, సిడ్బీ అసిస్టెన్స్ టు ఎంఎస్ఎంఈస్ ఫర్ రికవరీ అండ్ ఆర్గానిక్ గ్రోత్ డ్యూరింగ్ కోవిడ్. సో ఈ 2 స్కీమ్స్తో ముందుకు వచ్చింది. ఈ 2 స్కీమ్స్ ఏం చేస్తాయి? 100% అప్ టు 100% ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అప్ టు 2 crore 2 కోట్ల వరకు అప్పు అనేది ఎంఎస్ఎంఈస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎట్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5 to 6% పర్ యానం. 5 నుంచి 6% వరకు ఇంట్రెస్ట్ రేట్, వడ్డీ రేట్ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ రేట్కి వితిన్ 48 hours ఆఫ్టర్ రిసీప్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్. సరైనటువంటి డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే 48 గంటల్లోగా ఇది చేస్తారంట. బారోవర్స్ కెన్ పుట్ దేర్ అప్లికేషన్స్ ఆన్లైన్. బారోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పంపించవచ్చు. దాన్ని బట్టి మన సిడ్బీ ఏదైతే ఉంటుందో సిడ్బీ అనేది తప్పకుండా ఈ 2 స్కీమ్స్ ద్వారా, ఒకటి శ్వాస, 2 ఆరో. గుర్తుపెట్టుకోండి, ఎవరు లాంచ్ చేశారు? సిడ్బీ లాంచ్ చేసింది. సిడ్బీ ఫుల్ ఫామ్ ద స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో 48 గంటల్లోగా ఈ లోన్ ఏదైతే ఉంటుందో లోన్ ప్రాసెస్ చేస్తామని చెప్తున్నారన్నమాట. ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే గవర్నమెంట్ అపాయింటెడ్ రవిశంకర్ యాజ్ నెక్స్ట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. సో నెక్స్ట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రవిశంకర్ గారిని గవర్నమెంట్ ప్రభుత్వం నియమించడం అనేది జరిగింది. సో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి రవిశంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన 4th డిప్యూటీ గవర్నర్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అవ్వడం అనేది జరిగింది. 4th డిప్యూటీ గవర్నర్గా ఆయన ఎన్నికవ్వడం అనేది జరిగింది, అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. శంకర్ ఫిల్స్ ద వేకెన్సీ క్రియేటెడ్ బై రిటైర్మెంట్ ఆఫ్ బీపీ కనున్గో. సో April 2న బీపీ ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ బీపీ కనుంగో ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్ అవ్వడం వల్ల ఆయన తాలూకు పొజిషన్లో ఈయన రావడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్, ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ క్లియర్డ్ హిజ్ అపాయింట్మెంట్ ఫర్ 3-year tenure ఆర్ టిల్ హీ సూపర్నెట్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో ఆయన రిటైర్ అయినంత వరకు, ఆయనకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేంత వరకు, లేకపోతే 3 years ఏది ముందైతే అంతవరకు ఈయన కొనసాగడం అనేది జరుగుతుంది. ద అదర్ 3 డిప్యూటీ గవర్నర్స్ ఆర్ మైకేల్ డి పాత్రా హూ హెడ్స్ ద ఆల్ ఇంపార్టెంట్ మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్. సో అదర్ డిప్యూటీ గవర్నర్స్ ఎవరున్నారు? మైకేల్ డి పాత్రా. సో మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఆయన హెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ముఖేష్ కుమార్ జైన్ ద కమర్షియల్ బ్యాంకర్ టర్న్డ్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో సో ఆయన కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ రాజేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. దేనిగా? మన తాలూకా ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్స్గా ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? రవిశంకర్ రావడం అనేది జరిగింది. Sankar's portfolio may include the departments headed by Kanungo, which included fintech, information technology, fintech అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పేమెంట్ సిస్టమ్ అండ్ రిస్క్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో ఈ డిపార్ట్మెంట్స్ ఆయన ముందు హెడ్ చేయడం అనేది జరిగింది. He had joined the central bank as a research officer in September 1990. సెప్టెంబర్ 1990లో సెంట్రల్ బ్యాంక్లో రీసెర్చ్ ఆఫీసర్గా కూడా ఈయన జాయిన్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత మెల్లమెల్లగా ఎదిగి ఇప్పుడు డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా ఈయన ఎన్నికవ్వడం అనేది, అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందాం. నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, సో నెక్స్ట్ది చూడండి అమ్మా. త్రిపురారి శరణ్ అపాయింటెడ్ యాజ్ న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ బీహార్ యొక్క చీఫ్ సెక్రటరీగా త్రిపురారి శరణ్ గారు ఎన్నికవ్వడం అనేది జరిగింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి త్రిపురారి శరణ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ బీహార్ చీఫ్ సెక్రటరీగా ఎన్నికవ్వడం అనేది జరిగింది, అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. శరణ్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ 1985 బ్యాచ్ ఆఫ్ బీహార్ క్యాడర్ సంబంధించినటువంటి 1985 ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పుడు జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా బీహార్కి ఎన్నికవ్వడం అనేది జరిగింది. ద పోస్ట్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ వాజ్ లయింగ్ వేకెంట్ ఫాలోయింగ్ డెత్ ఆఫ్ అరుణ్ కుమార్ సింగ్. పాత
చీఫ్ సెక్రటరీ అరుణ్ కుమార్ సింగ్ చనిపోయిన తర్వాత ఈ చీఫ్ సెక్రటరీ పోస్ట్ అనేది వేకెంట్గా ఉంది. సో తర్వాత ఈయన పాపం కోవిడ్-19తో చనిపోయారు. తర్వాత మన తాలూకా త్రిపురాణి శరణ్ ఎవరైతే ఉన్నారో ఆయన చీఫ్ సెక్రటరీ అవ్వడం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ BBB, the Bank Boards Bureau nominates Harsha Bangari for MD post at Exim Bank, Export Import Bank అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ద బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఏదైతే ఉంటుందో హ్యాస్ రికమెండెడ్ హర్షా బంగారి టు ద పొజిషన్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్. దేనికి? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్గా ఈయన ఉంటే బాగుంటుందని చెప్పి బ్యాంక్ బ్యూరోస్ ఆఫ్ బ్యూరో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికమెండ్ చేయడం అనేది జరిగింది. కరెంట్లీ బంగారీ ఈజ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్ ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం అనేది జరిగింది. ఈయన మేనేజింగ్ డైరెక్టర్గా చేయాలని చెప్పి ద బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఏదైతే ఉంటుందో ఇది నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇది మనకి అపాయింట్మెంట్స్లో న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్లో వెళ్దాం చూడండి. నెక్స్ట్ చూడండి అమ్మా. సైంటిస్ట్ డిస్కవర్ ద స్మాలెస్ట్ బ్లాక్ హోల్ ఇన్ ద మిల్కీ వే గెలాక్సీ అండ్ దే నేమ్డ్ ఇట్ యాజ్ యూనికార్న్. సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో శాస్త్రవేత్తలు వాళ్ళు స్మాలెస్ట్ బ్లాక్ హోల్, మిల్కీ వేలో స్మాలెస్ట్ బ్లాక్ హోల్ని వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. దానికి పేరేం పెట్టారు? యూనికార్న్ అని పెట్టడం అనేది జరిగింది. సో సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ద స్మాలెస్ట్ నోన్ బ్లాక్ హోల్ ఇన్ ద మిల్కీ వే గెలాక్సీ అండ్ ద క్లోజెస్ట్ టు అవర్ సోలార్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజెస్ట్ టు అవర్ సోలార్ సిస్టమ్. మన తాలూకు సౌర కుటుంబానికి చాలా దగ్గరగా ఉండడం అనేది జరిగిందంట. దానికి ఏం పేరు పెట్టారు? యూనికార్న్ అనేటటువంటి పేరు ఇవ్వడం అనేది జరిగింది. ద బ్లాక్ హోల్ ఈజ్ రఫ్లీ 3 times ద మాస్ ఆఫ్ అవర్ సన్. సో మన తాలూకా సూర్యుడి కంటే జస్ట్ 3 times, మామూలుగా హ్యూజ్ మిలియన్ టైమ్స్ ఉంటాయి, బట్ ఇది జస్ట్ 3 times ద మాస్ ఆఫ్ సన్ కంటే జస్ట్ 3 రెట్లు బరువైందంట ఈ బ్లాక్ హోల్ ఏదైతే ఉంటుందో బ్లాక్ హోల్. ద బ్లాక్ హోల్ ఈజ్ లొకేటెడ్ అబౌట్ 1500 లైట్ ఇయర్స్. సో 1500 కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉండడం అనేది జరిగింది. ద డిస్టెన్స్ లైట్ ట్రావెల్స్ ఇన్ ఇయర్, లైట్ ఇయర్ అంటే ద డిస్టెన్స్ లైట్ ట్రావెల్స్ ఇన్ ఇయర్ అమ్మ. ఓకేనా? దట్ ఈస్ 5.9 trillion మైల్స్ లేదా 9.5 trillion kilometers ఫ్రమ్ ఎర్త్. అంతవరకు ఉండడం అనేది జరిగిందంట. లైట్ ఇయర్ అంటే ద డిస్టెన్స్ లైట్ ట్రావెల్స్, ఒక సంవత్సరంలో లైట్ ట్రావెల్ చేసేటటువంటి డిస్టెన్స్. అర్థమైందా? 1500 లైట్ ఇయర్లు అంటే మొత్తం ఎంత? 5.9 trillion మైల్స్. ఎర్త్కి 5.9 trillion మైల్స్, 9.5 trillion kilometers దూరంలో ఉండడం అనేది జరిగిందంట. అర్థమైందా? నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. నెక్స్ట్ వచ్చేసి 2 డ్యామ్స్ ఫ్లై స్పీసీస్ యుఫియా తొసెగరెనిస్ అండ్ యుఫియా సూడోడిస్పర్ డిస్కవర్డ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. మన పశ్చిమ కనుమల్లో ఈ తాలూకా డ్యామ్సెల్ ఫ్లై అంటే ఏం లేదమ్మా, మనకి డ్రాగన్ ఫ్లైస్ ఉంటాయి, తూనీగలు ఉంటాయా, తూనీగల్లానే ఉంటాయి ఇవి. కానీ తూనీగలకి వీటికి తేడా ఏంటంటే డ్రాగన్ ఫ్లైకి 2 రెక్కలు ఉంటాయి, ఒక రెక్క షేపు ఇంకొక రెక్క షేపు డిఫరెంట్గా ఉంటాయి. కానీ మన తాలూకు డ్యామ్సెల్ ఫ్లై ఏదైతే ఉంటుందో వీటికి ఇవి తూనీగలే, కానీ వీటికి రెక్కలు ఏవైతే ఉంటాయి రెక్కలు ఒకే సైజులో ఉండడం అనేది జరుగుతుంది, అంతే తేడా. సో సింపుల్గా తూనీగలను కనుక్కున్నారంట. రీసెర్చర్స్ హ్యావ్ కొలాబరేటెడ్ టు డిస్కవర్ 2 డ్యామ్సెల్ ఫ్లై స్పీసీస్ ఫ్రమ్ సతారా డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్రలో ఉండేటటువంటి సతారా డిస్ట్రిక్ట్లో. నాకు కింద కామెంట్ బాక్స్లో వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఏ రాష్ట్రాల్లో కంప్రైజ్ అయి ఉంటుంది, ఏ రాష్ట్రాల్లో ఇది స్ప్రెడ్ అయ్యి ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ నార్త్ వెస్టర్న్ ఘాట్స్. మన తాలూకా నాదర్న్ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర వరకు, అదైనా గోవా కూడా ఉండడం అనేది జరుగుతుంది. నాదర్న్ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ డ్యామ్సెల్ ఫ్లై స్పీసీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కనుక్కోవడం అనేది జరిగిందంట. ద న్యూ ఎండమిక్ డ్యామ్సెల్స్ నేమ్డ్ యుఫియా తొసెగరెనిసిస్ అండ్ యుఫియా సూడోడిస్పార్ అనేటటువంటి పేర్లు వీళ్ళకి పెట్టడం అనేది జరిగింది. ద డిస్కవరీస్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ ఆఫ్ థ్రెటెండ్ ట్యాక్సా. సో ద జర్నల్ ఆఫ్ థ్రెటెండ్ ట్యాక్సా అనేటటువంటి జర్నల్లో వీటిని పబ్లిష్ చేశారంట. ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ద జీనస్ యుఫియా అనేటటువంటి జీనస్కి సంబంధించినటువంటివి అని అర్థం. సో ఆ జాతికి సంబంధించినటువంటివి. బోత్ వర్ డిస్కవర్డ్ బై ఎ టీమ్ కంప్రైజింగ్ శ్రీరామ్ భకారే అండ్ ప్రతిమా పవర్, సునీల్ భోయితా ఫ్రమ్ ముంబై అండ్ కైలేష్ సదాశివం అండ్ వినయన్ నాయర్ రిప్రజెంటింగ్ ద తిరువనంతపురం బేస్డ్ ట్రావెన్కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ. ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 2 groups కలిపి మనకి తాలూకా దీన్ని ఇది చేయడం అనేది జరిగిందంట, కనుక్కోవడం అనేది జరిగింది. ద స్పెసిమెన్స్ వర్ స్పాటెడ్ బై డాక్టర్ బకారే ఇన్ మే 2020లో ఈ స్పెసిమెన్స్ని డాక్టర్ బకారే ఎవరైతే ఉన్నారో ఆయన కనుక్కోవడం అనేది జరిగింది. ఎక్కడ? తొసెఘర్ ఇన్ సతారా డిస్ట్రిక్ట్, మహారాష్ట్రలో ఉండే సతారా డిస్ట్రిక్ట్లో తొసెఘర్లో ఈయన కనుక్కోవడం అనేది జరిగింది. ఏంటండి ఆ 2 ఏంటవి? డ్యామ్సెల్ ఫ్లైస్ ఏంటండి అవి? యుఫియా తొసిగరెనిసిస్ అండ్ యుఫియా సూడోడిస్పార్. అర్థమైందా? సో వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ అందరికీ ఆర్టికల్స్ అనేవి అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే లైక్ చేయండి, మా వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు ఎవ్రీడే ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. దీని తాలూకా పీడిఎఫ్ కావాలంటే చక్కగా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో జాయిన్ అవ్వండి, చాలా తక్కువ కాస్ట్కు ఉంది. సో చక్కగా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మమ్మల్ని నమ్మండి, ఓకేనా? నమ్మి జాయిన్ అవ్వండి. మీకు మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. రైట్, మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్ అమ్మ.